సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నాని క్రియేషన్స్. ఈ వీడియోలో మనం ఆర్డునో నానో యూజ్ చేసుకుని బేసిక్ ప్రోడక్ట్ అయితే తయారు చేద్దాం అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఆర్డునో నానో టచ్ సెన్సర్ ఇంకా బజర్ అయినా ఎల్ఈడి అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు. సో నేనైతే రెండు యూజ్ చేసేది మీకు చూపించబోతున్నాను. సో ఇది వచ్చేసి బేసిక్ వీడియో అనమాట. సో ఆర్డునో స్టార్టింగ్ స్టేజ్లో ఎవరైతే ఉంటారో నేర్చుకోవాలని చెప్పేసి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. సో వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకండి. వీడియోలో చాలా టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవచ్చు. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అయితే ఉంటుంది. సో వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మన ఛానల్ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సో మీరైతే ఒకసారి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఇంకా మీరు ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ షార్ట్స్ చెక్ చేసినట్టు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఎక్కడ లేని ఇన్ఫర్మేషన్ అంతా మన ఛానల్లోనే ఉంటుంది. సో ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనం టచ్ సెన్సర్ వచ్చేసి ఒక స్విచ్ లాగా అయితే యూజ్ చేద్దాం. సో మీరు వీడియో చూస్తారు కాబట్టి మీకు అయితే అర్థమవుతుంది. సో ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో అయితే స్కిప్ చేయకండి, ఎందుకంటే మళ్ళీ మీకు కరెక్ట్గా అర్థం కాదు. సో అలానే కోడింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మీరైతే ఒకసారి చెక్ చేయొచ్చు. ఇక మొదలెడదామా? సో గైస్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆర్డునో నానో అనమాట. ఆర్డునో నానో వచ్చేసి బ్రెడ్ బోర్డ్ మీద అయితే ప్లేస్ చేశాను. సో మీరైతే చెక్ చేయొచ్చు. మీరు కావాలంటే పీసీబీ మీదనే చేసుకోవచ్చు, లేకపోతే బ్రెడ్ బోర్డ్ లేకుండా కూడా చేసుకోవచ్చు. సో నేనైతే ప్రాపర్ లుక్ కోసం వచ్చేసి నేను బ్రెడ్ బోర్డ్ అయితే యూజ్ చేశాను. సో చూస్తే ఇవి వచ్చేసి 3 జంపర్ వైర్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మెయిన్, ఇది వచ్చేసి టచ్ సెన్సర్. దీనికి 3 టెర్మినల్స్ ఉంటాయన్నమాట. జిఎండి, విసిసి, సిగ్నల్. జిఎండి అంటే నెగిటివ్ అని అర్థం, విసిసి అంటే పాజిటివ్ అని అర్థం, సిగ్నల్ అనేది మన డిజిటల్ పిన్కి అయితే కనెక్ట్ చేయాలి. సో ఇది వచ్చేసి 5 వోల్ట్ మినీ బజర్ అనమాట. సో నేను చిన్న సైజులో ఉన్నదైతే తీసుకున్నాను, మీరు కావాలంటే పెద్ద బజర్ అని యూజ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు సింపుల్గా ఏం లేదనమాట. నేను కోడ్లో ఏం రాశానంటే నాకు కంఫర్టబుల్గా ఉన్న పిన్స్ని మాత్రం యూజ్ చేద్దాం అని చెప్పేసి. సో మీరు ఇప్పుడు బజర్ చూస్తే నెగిటివ్ వచ్చేసి జిఎండీకి అయితే కనెక్ట్ చేశాను, పాజిటివ్ వచ్చేసి D4కి అయితే కనెక్ట్ చేశాను. సో మీరు ఒకసారి అయితే చెక్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా, ఏ పిన్ దేనికి కనెక్ట్ చేశాను, జిఎండీకి D4కి అయితే కనెక్ట్ చేశాను అనమాట. బజర్తో పాజిటివ్ వచ్చేసి D4కి అయితే కనెక్ట్ చేసింది. సో దీనివల్ల ఏంటంటే ఎప్పుడైతే మనం టచ్ సెన్సర్ మీద చేయి పెడతామో అప్పుడు D4కి వచ్చేసి పాజిటివ్ సిగ్నల్ అయితే వెళ్తుంది అనమాట. సో అందుకు వచ్చేసి అలా కనెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇక చూస్తున్నారు కదా, టచ్ సెన్సర్ వచ్చేసి బ్లడ్ బోర్డ్ మీద అయితే ప్లేస్ చేశాను. మీరు కావాలంటే జంపర్ వైర్స్ యూజ్ చేసుకుని ఏదైనా కార్డ్బోర్డ్ షీట్ మీద అయినా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూస్తే జంపర్ వైర్స్ మొత్తం 3 అయితే నేను తీసుకున్నాను కదా, మీరు కూడా 3 అయితే తీసుకోవాలి, ఎందుకంటే దాన్ని 3 టెర్మినల్స్ ఉన్నాయి కాబట్టి. సో చూస్తే పిన్స్ అన్ని ప్రాపర్ సెట్ చేసుకొని టచ్ సెన్సర్ బ్యాక్ సైడ్ అయితే పెట్టడం జరిగింది. సో అవే పిన్స్ వచ్చేసి ఆర్డునో నానోకి అయితే కనెక్ట్ చేయాలన్నమాట. సో జిఎండి వచ్చేసి జిఎండికి కామన్ కనెక్ట్ చేసేయడమే. నెక్స్ట్ విసిసి వచ్చేసి 5కి కానీ 3.3కి కానీ విఏఎన్కి కానీ అయితే కనెక్ట్ చేయొచ్చు. సో మన ఇష్టమేనమాట. సో నెక్స్ట్ దీని తాలూకు సిగ్నల్ పిన్ ఉంది కదా, అది వచ్చేసి D6కి అయితే కనెక్ట్ చేయాలి. సో మీకు ఒకవేళ డౌట్ ఉంటే కింద సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరైతే ఒకసారి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఇంకా మీరు చూస్తున్నారు కదా, కనెక్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు, వీడియో రికార్డ్ చేసేసాక అయితే ఇస్తున్నాను. సో అందుకు కొంతవరకు అటు ఇటు అవ్వచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, టెర్మినల్స్ అన్ని చెక్ చేసుకొని ప్రాపర్గా అయితే కనెక్ట్ చేసుకోండి, లేకపోతే ప్రాజెక్ట్ అయితే వర్క్ అవ్వదు. దీన్ని మీరు వచ్చేసి స్కూల్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఏ ప్రాజెక్ట్ అవ్వచ్చు, దేనికి నచ్చితే దానికైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది న్యూ మోడల్. సో మనం రెగ్యులర్గా యూజ్ చేసే స్విచ్చెస్ని కంప్లీట్గా రీప్లేస్ చేస్తారనమాట టచ్ సెన్సర్ తోటి. సో మనం జస్ట్ టచ్ చేస్తే సరిపోతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే నేను వచ్చేసి D6కి అయితే కనెక్ట్ చేస్తున్నాను, పిన్ వచ్చేసి సిగ్నల్ పిన్. సో చూస్తే కనెక్ట్ చేసేసాను అనమాట. సో అంతే, అయిపోయింది. సో చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయితే తయారు చేసుకున్నాం ఈ వీడియోలో. మన ఛానల్లో చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇక కోడింగ్ అనమాట. సో కోడింగ్లో మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అదే కాపీ చేసుకోండి. ఇక బోర్డులోకి వెళ్ళారంటే ఆర్డునో ఏవిఆర్ బోర్డ్స్లోకి వెళ్ళి ఆర్డునో నానో అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పోర్ట్ అనమాట. సో పోర్ట్ వచ్చేసి నేను COM3 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకైతే దాంట్లో నేను కనెక్ట్ చేశాను కాబట్టి. సో మీరు కింద చూస్తే కనిపిస్తుంది. సో నేనైతే డేటా కేబుల్తో అయితే కనెక్ట్ చేశాను అనమాట ల్యాప్టాప్కి. సో కనెక్ట్ చేశాక ఇక్కడ కనిపిస్తుంది. సో మీరే చూడొచ్చు, కోడ్ వచ్చేసి చాలా చిన్న కోడ్ అనమాట. సో మీరైతే ప్రాపర్గా చూడొచ్చు. కోడ్ అయితే కంపైల్ అయితే అవుతుంది అనమాట. నేను అప్లోడ్ మీద క్లిక్ చేశాను, ఫస్ట్ కంపైల్ అయ్యాక అప్లోడ్ అవుతుంది. సో మీరు చూస్తే అక్కడ స్టార్ట్ అయితే అయిపోయింది కంపైల్. సో నెక్స్ట్ డైరెక్ట్ అప్లోడింగ్ అని అనమాట. సో అప్లోడ్ అవుతుంది కదా, ఎల్ఈడి బ్లింక్ అవుతుందంటే అప్లోడ్ అవుతుందని అర్థం. సో డన్ అప్లోడింగ్. చిన్న కోడ్ కాబట్టి ఎక్కువ టైం పట్టదు. సో మీరు కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. ఇక చూస్తే మొత్తం అయిపోయింది అనమాట. సో నేను ఎప్పుడైతే చేపెట్టానో సౌండ్ అయితే వస్తుంది, మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు ల్యాప్టాప్ కనెక్ట్ చేసేది చూపించాను కదా, ఇప్పుడు వచ్చేసి పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసేది చూపిస్తాను చూడండి.
నెక్స్ట్ సేమ్ కేబుల్ అనమాట, ల్యాప్టాప్కి అయినా పవర్ బ్యాంక్ అయినా దేంతో కనెక్ట్ చేసినా దీనికి వచ్చి 5 వోల్ట్ ఇన్పుట్ ఇవ్వాలి, అంతవరకేనమాట రూల్. సో చూస్తున్నాను కదా 5 వోల్ట్ కంటే ఎక్కువ ఇస్తే బర్న్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి, లైఫ్ టైం వచ్చేసి తగ్గిపోతుంది అనమాట. అంతమించి ఇంకేం లేదు. మీరు ఈ ప్రాజెక్ట్ని అరౌండ్ 500 రూపీస్ లోపు అయితే తయారు చేయొచ్చు, ప్రాపర్గా అన్నీ తెలుసుకొని పర్చేస్ చేస్తే మాత్రం. సో చూస్తే పిన్ అయితే కనెక్ట్ చేశాను, పవర్ అయితే వచ్చింది. సో చూస్తే టచ్ సెన్సర్లో గ్రీన్ ఎల్ఈడి అయితే ఆన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్డినో నానోలో వచ్చేసి రెడ్ ఎల్ఈడి అయితే ఆన్ అయింది. సో ఇక టెస్ట్ చేద్దాం అనమాట. సో చూస్తున్నారు కదా సింపుల్గా అయితే తయారు చేస్తాను, చూడడానికి కూడా నీట్గా ఉండేటట్టు. గ్రీన్ ఇండికేషన్ అయితే వచ్చింది, పవర్ సప్లై వచ్చింది కాబట్టి. సో మీరైతే చూడొచ్చు, టచ్ చేస్తాను. సో సౌండ్ అయితే వస్తుంది, మీరైతే ఒకసారి చెక్ చేయొచ్చు. చాలా ఒక 2-3 టైమ్స్ అయితే చెక్ చేద్దాం. సో చూస్తే ప్రాపర్గా అయితే వర్క్ అవుతుంది అనమాట. సో ఇక వచ్చేసి ఎల్ఈడి అయితే కనెక్ట్ చేద్దాం. సో బజర్ని అయితే రిమూవ్ చేసేద్దాం. సో చూస్తే రిమూవ్ అయితే చేసేసాను, ఎల్ఈడి అయితే కనెక్ట్ చేస్తాను అనమాట. సో సింపులే, మీరు అక్కడ కావాలంటే రిలే అయినా పెట్టుకోవచ్చు, మీకు నచ్చింది అయితే మీరైతే యూజ్ చేయొచ్చు. నేను వచ్చేసి బజర్ అండ్ ఎల్ఈడి అయితే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు ప్రాపర్గా చూపించడం కోసం. సో ఒకసారి మీరైతే చూడండి. సో చూస్తే ఇది కూడా సేమ్ అనమాట, జిఎన్డి కామన్ చేసేసి, జిఎన్డి ఎల్ఈడి తర్వాత జిఎన్డి, ఇంకా ఆర్డినో నానో తర్వాత జిఎన్డి కామన్ చేసేసి వీసీసీ వచ్చేసి D6కి అయితే కనెక్ట్ చేయాలి, బజర్ లాగానే సేమ్ టెర్మినల్సే. సో మీరు కనెక్ట్ చేసిన వెంటనే ప్రాజెక్ట్ అయితే వర్క్ అయిపోతుంది అనమాట. సో చూస్తే నేనైతే కనెక్ట్ చేసేసాను. సో పిన్ అయితే మళ్ళీ పెడుతున్నాను అనమాట. సో పెట్టేసారి మళ్ళీ సప్లై అయితే వచ్చేసింది. సో నేను ఎప్పుడైతే టచ్ సెన్సర్ మీద క్లిక్ చేస్తానో ముందు వచ్చేసి బజర్ అయితే ఆన్ అయింది కదా. సో ఇప్పుడు వచ్చేసి ఎల్ఈడి అనమాట. మనం దీనికి కావాలంటే టైం కూడా పెట్టుకోవచ్చు, ఎంతసేపు క్లిక్ చేస్తే ఎంతసేపు వర్క్ కావాలని. సో చూస్తున్నారు కదా టచ్ చేసేసరికి ఎల్ఈడి అయితే ఆన్ అవుతుంది. సో ఎల్ఈడి వచ్చేసి అయితే ఆన్ అవుతుంది అనమాట. సో మనం దీన్ని ఎలా అంటే కాలింగ్ బెల్స్లో అవ్వచ్చు, లేకపోతే టెంపరీ లైట్స్లో అవ్వచ్చు. సో మనం ఇష్టం అనమాట, మనకు నచ్చినట్టు అప్లికేషన్స్ అయితే చేంజ్ చేసేయచ్చు. సో చూస్తే చాలా ప్రాపర్ అవుట్పుట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా బాగానే వర్క్ అవుతుంది, దాంతోపాటు లుక్ కూడా బాగుందనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేస్తారనుకుంటున్నాను. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గైస్ చూసారు కదా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. దాంతోపాటు నెక్స్ట్ ప్రాజెక్ట్ కావాలో కూడా కామెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మన దగ్గర చాలా అయితే ఉన్నాయి. సో అవన్నీ ఎడిటింగ్లో అయితే ఉన్నాయన్నమాట. సో అందుకు అప్లోడ్ చేయడానికి టైం అయితే పడుతుంది. సో ఇక రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తాయి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ షార్ట్స్లో అయితే ఒకసారి చెక్ చేయండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు సింపుల్గా. సో అంతేనమాట. సో వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.